అమ్మో ఫ్లైట్‌కి టైం అవుతోంది. లగేజ్ సర్దుకొని త్వరగా కిందికి రా అని మనోహరి కేకలు పెడుతూ ఉంటుంది. అమర్, రాథోడ్ ఇద్దరు హాల్‌లో వెయిట్ చేస్తూ ఉంటే పిల్లలు, బాగి అందరూ కూడా అమ్ము కోసం వెయిట్ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక బాగి చాలా బాధపడుతూ అమ్ముని మెట్లు దించి తీసుకొని వస్తూ ఉంటుంది. అమ్ము అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. వెళ్దామా అమ్ము అని అమర్ చెప్పటంతో ఇక ఒక్కసారిగా అంజు మరింత ఏడుస్తూ అమ్ము అంటూ అమ్ముని ఒక్కసారిగా హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మిగతా పిల్లలు కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అమ్ముని హగ్ చేసుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక అమ్ము అక్కడే ఉన్న ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బొజ్జమ్మ అమ్ము అంటూ ఆరులా వచ్చి పలకరిస్తూ ఉంటుంది. మా అందరినీ వదిలేసి దూరంగా వెళ్తున్నావని బాధపడకు. నీ మీద డాడ్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు. సరేనా అంటూ అచ్చం ఆరు చెప్పినట్లే చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అమర్ అదేంటి బుజ్జమ్మ గొంతు అచ్చం ఆరులా మాట్లాడినట్లే ఉందేంటి? అచ్చం ఆరు గొంతులానే ఎందుకు వినిపిస్తోంది? ఎందుకలా అనిపిస్తోంది? అని అమర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇదంతా చూస్తూ ఉంటుంది. మనోహరి, చెంబా మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పటినుంచి అమర్‌కి డౌట్ రావటం మొదలవుతుందా? అమ్ము నిజంగానే పై చదువుల కోసం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.